కాంగ్రెస్ పార్టీలో గత 36 ఏళ్లుగా తాను నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ సర్పంచ్ స్థానం కోరినప్పుడు పార్టీ నాయకులు తనను గుర్తించకుండా చిన్నచూపు చూశారని ఆ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య ఆరోపించారు. ముఖ్యంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తన సేవలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. తనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. తనకు గౌరవం లేని పార్టీలో కొనసాగలేనని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో బచ్చనపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నికైనాను. మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. అదేవిధముగా మరి నేను మా సతీమణి 2019లో ఎంపీటీసీగా గెలిపొందింది. మరి నేను ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్గా చేసిన. అదేవిధంగా మరి 2 సార్లు మండల ప్రధాన కార్యదర్శిగా నేను సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీకి. అయినా కూడా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి ఎస్సీ రిజర్వేషన్ అయితే మరి నాకు టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నన్ను నిన్న ముంచి నాకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి. మరి ఎందుకు చేసిరో నాకు అర్థమైతలేదు. పార్టీ సేవ చేసిన ఈయనకు అవసరం లేదా? ఎందుకు లేదు? మరి పార్టీ ఏ విధంగా మరి చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా? సీనియర్లు అవసరం లేదా నీకు అని నేను కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా నేను ఇన్ని 36 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే నేను మాత్రము నాకు అవకాశం వచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు దీనికి నిరసనగా నేను ఇలా నాకు పార్టీ సభ్యత్వానికి నేను మండల ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేస్తున్నాను.